ఆదాము హవ్వల రక్తం పంచుకొని పుట్టినందుకు మనందరం పుట్టుకతో ఎవరం అంటే దేవుని శత్రువులమే. అయినా దేవుని ఉగ్రతకు మనము పాత్రులమైనా కూడా ఆయన మన మీద ఉగ్రత చూపలేదు, కానీ మొదట ప్రేమను చూపించాడు, మొదట కృపను చూపించాడు, దయ చూపించాడు. ఇది తిరస్కరించినోడి మీద ఉగ్రత నిలబడుతుంది. నేను ప్రేమ చూపించాను, కల్వరి శిలువలో మీ కొరకు నా ప్రాణము నరిపించి ఉగ్రతకు పాత్రులైన మీకు ప్రేమను చూపడానికి నేను శిలువలో యజ్ఞమయ్యాను. ఇది మీరు అంగీకరిస్తే నా ప్రేమే మీ మీద నిలబడుతుంది. నేనంతా మరణ వేదనలు అనుభవించి యజ్ఞమునై బలి పశువునై మీ కొరకు ప్రేమను నేను అందిస్తే మీరు తృణీకరించారనుకోండి, పుట్టుకతో తెచ్చుకున్న దైవోగ్రత మీ మీద ఉంటుంది. ఇంకా దానికి మీరే బాధ్యులు. మీ స్వయంకృతాపరాధమే కానీ అది దేవుని కర్కశత్వం కాదు, దేవుని కాఠిన్యం కాదు. అరే అసలు మీకు అవకాశమే లేదురా. నేను తప్పులు మీరు చేశారు, మీ తాత చేశాడు, మీ మొట్టమొదటి మూలపితరుడు చేశాడు. మీ జాతి అంతా అటువంటి జాతే. అయినా సరే మిమ్మల్ని నేను కరుణించి క్షమించి ఒక ఛాన్స్ ఇచ్చా. నేను ఇచ్చిన ఛాన్స్ మీరు త్రోసేశారు కనుక పుట్టుకతో తెచ్చుకున్న దైవోగ్రత మీ మీదనే ఉంటుంది. అలాగ మనుషులు అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. అంతేగాని నన్ను నమ్మలేదని దేవుడు కక్ష తీర్చుకోవటం లేదు. నన్ను నమ్మలేదు, నా సువార్త అంగీకరించలేదు, బాప్తిస్మాలు పొందలేదు కనుక శిక్షిస్తాను అని దేవుడు కక్ష తీర్చుకోవట్లేదు. ఒరిజినల్గా మనందరం నరకపాత్రులమే. పుట్టుకతో మనందరం నరకపాత్రులమే. కానీ దేవుడు తప్పించుకోవడానికి అవకాశం ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు తమంత తామే తమ స్వయంకృతాపరాధముగా వాళ్ళు నరకానికి వెళుతున్నారు. దానికి ఆ మనుషులే బాధ్యులు, కానీ దేవుణ్ణి దూషించడం న్యాయం కాదు. ఇంకేం చేయమంటారా? ప్రవక్తలను పంపాను, లేఖనాలు రాయించాను. మీరు ఎక్కడెక్కడో కొత్త కొత్త మతాలు స్థాపించుకొని మత గ్రంథాలు రాసుకుంటే అందులో కూడా నేను చొరబడి నన్ను గూర్చిన ప్రవచనాలు రాయించాను. చరిత్రలో సాక్ష్యాలు, శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి పొందిన కొలది నా సువార్త చారిత్రక సత్యమని నిరూపణలు ఎన్నెన్నో నేను మీకు చూపించాను. మీకు మనస్సాక్షి ఉంది, ఆలోచించుకోరా, అన్వేషించరా, యథార్థంగా వివేకము కలిగి వెదకరా. ఇంకేం చేయాలి? దేవుడు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఏ మనిషినైనా నరకానికి సరే వెళ్ళనిస్తాడు. వాడు కోరుకున్నాడు, నాకు నరకమే కావాలని కోరుకున్నాడు కనుక సరే వెళ్ళరాని ఇష్టం అంటాడు తప్ప యేసును నమ్మనందుకు దేవుడు కక్ష తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. దేవుని ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనందరము రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొంది సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. దేవుని కోరిక ఏంటి? మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు అనుకుంటే ఎదురించినోడెవడు? మరి అందరినీ పరలోకానికి తీసుకెళ్ళొచ్చు కదా అని మూర్ఖంగా మాట్లాడతారు కొంతమంది. దేవుడు మెషిన్లను, రోబోలను తయారు చేయలేదు. మనుషులను దేవుని వలె ఆలోచన శక్తి, స్వయం నిర్ణయ శక్తి, సామర్థ్యం, సొంతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగిన వ్యక్తులుగా మనుషులను చేశాడు. మెషిన్లుగా చేయరా. ఫ్యాన్ స్విచ్ చేస్తే తిరగాలి,
దాని సొంత మెదడు లేదు. అది నిర్ణయించుకోలేదు, తిరగాలన్నా వద్దా అని నిర్ణయించుకోలేదు. అది ఫ్యాన్ బాగుంటే తిరుగుతుంది, తిరగలేదంటే చెడిపోయిందని అర్థం. అంతేగాని నాకు అవిధేయురాలైంది అని కేసు పెట్టలేము. పోలీస్ స్టేషన్కి పోయి మా ఫ్యాన్ నా మాట వింటలేదండి అని కేసు పెడితే, నువ్వు ముందు మెంటల్ హాస్పిటల్కి పో సార్, లేకపోతే ఇంకో ఫ్యాన్ కొనుక్కో. ఫ్యాన్ మీద కేసు పెడతావేంటి? అది మెషిను, దానికి మెదడు ఉందా, వ్యక్తిత్వం ఉందా? దాని మీద కేసు ఏమిటి? ఫ్యాన్లన్నీ తిరగవాలని రాజ్యాంగంలో ఉండదు. అది మెషిన్ బాగుంటే తిరుగుతుంది, లేకపోతే అవతల పారేసి కొత్తది కొనుక్కోవాలి, రిపేర్ చేసుకోవాలి, అంతే. మెషిన్ అది. కానీ నా కొడుకు నా మాట వింటం లేదంటే కేసు. అదేమో మెషిన్, వీడేమో వ్యక్తి. మనుషులందరము వ్యక్తులం, మెషిన్లం కాదు. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఆశించాడు. మరి ఆశిస్తే ఆయన ఎదురు చెప్పినోడు దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళొచ్చు కదా. అంటే ఒక తండ్రికి 5 కొడుకులు ఉన్నారు. నా కొడుకులందరూ బాగా చదువుకోవాలని ఆశిస్తాడు కానీ మరి వాడు చదువుకోకపోతే ఆయన ఏం చేస్తారు? ఒకడు బడికి వెళ్ళలేదు, డుమ్మా కొట్టాడు, కుంటి సాకులు చెప్పి, బడికి వెళ్తానని చెప్పి సినిమాలకు తిరిగి, మ్యాట్నీలకు పోయి, చెడు స్నేహాలు మరిగి, చదువుకోకుండా చెడు స్నేహాలు చేసి అన్ని చెడుల వాటిని నేర్చుకొని సర్వభ్రష్టుడైపోతాడు. దానికి తండ్రి బాధ్యుడా? మంచి బడిలో వేసాడు, ఫీజు కట్టాడు, బట్టలు కొనిచ్చాడు, పుస్తకాలు కొనిచ్చాడు. తండ్రి చేయవలసిందంతా చేశాడు. వాడు తన మెదడు, తన మనస్సు, తన విచక్షణ, తనకున్నటువంటి స్వయం నిర్ణయ అధికారం ఉపయోగించుకొని వాడు మంచి దారి నడవాలి. మనుషులందరూ దేవుని వలె వ్యక్తిత్వము కలిగిన వారు కనుక అందరూ రక్షణ పొందాలని ఆశపడ్డాడు. అందరి రక్షణ కొరకు ఏర్పాటు ఆయన చేశారు. దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. నాకొద్దు, నేను ఇట్లాగే నరకానికి వెళ్తా అంటే వాడిని బరబరా లాక్కొని పరలోకానికి తీసుకుపోడు దేవుడు. నీ ఇష్టం బేట. నా బిడ్డ, నేను కొడుకుగా చూశాను తప్ప, కూతురుగా చూశాను తప్ప, మిమ్మల్ని నేను బానిసలుగా నేను చూడట్లేదు. మీ ఇష్టమే. మీరు న్యాయంగా ఆలోచించాలి. ఆలోచించి నరకాన్ని తప్పించుకోవాలని మీకు ఆశ ఉంటే నేనున్నా మీ కొరకు రక్షించడానికి. మీకు ఆశ లేకపోతే నేను మిమ్మల్ని బలవంతాన రక్షించలేను.